అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్లీ మీడియా వాళ్ళందరికీ ఇక్కడికి వచ్చినందుకు. అండ్ వెరీ సారీ లేట్ అవుతుంది, బట్ నేను చాలా ఫాస్ట్గా ర్యాప్ చేసేస్తాను. స్టార్టింగ్ విత్ MNOP బ్యానర్, నవీన్ సార్ #90s వచ్చిన తర్వాత నాకు అదే బ్యానర్లో హోమ్ టౌన్ అనే దానికి నేను ఆడిషన్కి వెళ్ళినప్పుడు ఐ వాజ్ వెరీ హ్యాపీ. చాలా మంచిగా అనిపించింది దట్ ఇది మంచి ప్రోడక్ట్ అయి ఉంటుంది అనుకున్నాను. అండ్ నవీన్ సార్ వల్ల, శ్రీకాంత్ సార్ వల్ల నేను ఇప్పుడు ఈ స్టేజ్ మీద ఉన్నాను. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ నవీన్ సార్ అండ్ శ్రీకాంత్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ చూసింగ్ మీ. అండ్ సెట్స్లో నాకు ఆ ఫ్రీడమ్ ఇచ్చినందుకు, సీన్స్ వైజ్ కానివ్వండి, డైలాగ్స్ వైజ్ కానివ్వండి, నాకనే కాదు యాక్టర్స్ అందరికీ మీరు ఆ ఫ్రీడమ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ దెన్ రాజీవ్ సార్ అండ్ ఝాన్సీ మ్యామ్, ఐ థింక్ ఆన్ సెట్స్ మేమంతా ఇప్పుడు మీరు ఏదైతే చూసారో మేమంతా న్యాచురల్గా చేయగలిగామంటే మాకు ఆఫ్ సెట్స్ కూడా వాళ్ళు అంతే న్యాచురల్గా, అంతే జోవియల్గా ఎప్పుడు సపోర్టింగ్గానే ఉండేవారు. రాజీవ్ సార్ అండ్ ఝాన్సీ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఝాన్సీ మ్యామ్ మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. మీ ఇద్దరి టామ్ అండ్ జెర్రీ ఫైట్స్, మీ ఇద్దరి బాండింగ్ మాకు చాలా కంఫర్ట్ని ఇచ్చింది సెట్స్లో. అండ్ దెన్ సురేష్ సార్, దిస్ ఇస్ ద సెకండ్ టైమ్ దట్ ఐఎమ్ వర్కింగ్ విత్ యూ. అండ్ సురేష్ సార్ని కలిసిన ప్రతిసారి లేదా ఆయన ఇచ్చిన మ్యూజిక్ వింటున్నప్పుడల్లా ఐ థింక్ మన ఇండస్ట్రీ ఈజ్ డెఫినెట్లీ బ్లెస్డ్ అనిపిస్తూ ఉంటుంది. సో హోమ్ టౌన్కి కూడా మీరు చాలా 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 పెద్ద ప్లస్ పాయింట్ సార్. అండ్ నాకు పర్సనల్లీ మీ మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. ఇందాక అనిరుద్ చెప్పినట్టు సాంప్రదాయని తర్వాత దిస్ గొర్రె ఏదైతే ఉందో ఆ బీజియం పక్కా ట్రెండింగ్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ మా టీం అందరూ కూడా క్లైమాక్స్ ఫిఫ్త్ ఎపిసోడ్ క్రేజీ ఉంటుందని చెప్పి నాకు చాలా హైప్ వచ్చేసారు. అక్కడ కూర్చొని నేను అది చూస్తున్నా వెంటనే కట్ చేసేసరికి ఐమ్ లైక్ అదేంటి చూపిస్తా అన్నారు కదా, ఫీల్ అవుదాం అనుకున్నాను. బట్ నాకు సస్పెన్స్ ఏది, సో నేను కూడా మీ అందరితో పాటు ఆహాలో వెళ్ళి చూస్తాను. అండ్ మా క్వార్టర్స్ గురించి చెప్పాలి అంటే నేను యాక్చువల్లీ చాలా టైం పడుతుంది, బట్ స్టిల్ చాలా ఇమీడియట్గా ర్యాప్ చేస్తాను. స్టార్టింగ్ విత్ మై శ్రీకాంత్ ఫ్రెజ్విల్ ముందుగా. సో దిస్ గై ఈజ్ వెరీ 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 ప్యాషనేట్ అండి. అంటే నేను ఇప్పుడు దాకా వర్క్ చేసిన వాళ్ళలో ఇంత ప్యాషనేట్గా అయితే నాకు తెలిసి ఎవరిని చూసి ఉండను. బికాజ్ మనోడు అన్నిట్లో దూరిపోతాడు, యాక్టింగ్లో దూరుతాడు, డైరెక్షన్లో దూరుతాడు, డిఓపి వర్క్ ఆయన చేస్తాడు, ఎడిటింగ్ వర్క్ అన్నిట్లో దూరుతాడు. విచ్ ఇస్ నాకు చాలా ఎంత ప్యాషన్ ఉంది ప్రజ్వల్కి అనేది బాగా కనిపిస్తుంటుంది. ప్రజ్వల్, ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ కెరియర్. సో గుడ్ టు వర్క్ విత్ యూ. హోప్ఫుల్లీ మనం ఇంకా ఎన్నో ప్రాజెక్ట్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ దెన్ సాయిరామ్, నాకు వీళ్ళ కాంబినేషన్ సీన్స్ నేను ముందు అంటే చాలా తక్కువ సీన్స్ వర్క్ చేసాం మేము కలిసి. ఇప్పుడు 4 ఎపిసోడ్స్ చూస్తున్నప్పుడు ఐ థింక్ చాలా వండర్ఫుల్ జాబ్ గైజ్. థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని నవ్వించినందుకు. సాయిరామ్ దగ్గర బయట కూడా సాయిరామ్ చాలా న్యాచురల్గా, చాలా ప్యూర్గా ఉంటాడు. నా గురించి చెప్పినట్టే నేను కూడా అదే చెప్తున్నా. ఈజ్ వెరీ ప్యూర్ ఎట్ హార్ట్, అంటే చాలా జెన్యున్గా ఉంటుంది. వీళ్ళ ముగ్గురికి ఒక సింక్ అయితే ఆఫ్ సెట్స్ మేమిద్దరు ఇంకొకలాగా సింక్ అయ్యేవాళ్ళం అనమాట. సో ఆల్ ది వెరీ బెస్ట్ సాయిరామ్. అండ్ అనిరుద్, ఎప్పుడో చిన్నప్పుడు పని చేసినాం కానీ మా ఇద్దరికి పెద్ద మా పేరెంట్స్ చెప్పేదాకా మాకు అది గుర్తు రాలేదు. బట్ అంటే ఇప్పుడు ఇంత ఎదిగిపోయాడు ఆ మనిషి, గుర్తుపట్టావన్న నేక్ నిరంజన్లో అంటే ఎలా గుర్తుపడతారు. సో అనిరుద్ కూడా ఐ థింక్ తన శాస్త్రి అనే క్యారెక్టర్ని అంత ఇన్నసెన్స్గా ప్లే చేయడం కూడా చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. సో ఆల్ ది వెరీ బెస్ట్ యూ. అండ్ శ్రావ్యకి నాకు అసలు డిఫరెంట్ కథనే ఉండేది మొత్తం సెట్స్లో. శ్రావ్య ఎప్పుడు చూసినా చాలా కాన్షియస్ అయిపోతుండేది, హిజాబ్ బాగుందని నేను బాగా అనిపిస్తున్నాను. ఎవ్రీ యాక్టర్కి ఉంటుంది, ఎవ్రీ యాక్ట్రెసెస్కి ఎక్కువ ఉంటుంది దట్ ఆన్ స్క్రీన్ మంచిగా కనిపిస్తున్నాం లేదా అనేది. సో మా ఇద్దరి కథ డిఫరెంట్ ఉండే. సో నైస్ టు వర్క్ విత్ యూ శ్రావ్య. థ్యాంక్ యూ. అండ్ మా డిఓపి గారు దేవ్ గారికి చాలా పేషెన్స్ ఎక్కువ. సో హ్యాపీ టు వర్క్ విత్ యూ దేవ్. అండ్ ఇంకెవరిని మిస్ అవుతున్నాను, ఐ డోంట్ థింక్ సో మిస్సింగ్ ఇప్పటికి. వినోద్ సార్, రాజశేఖర్ సార్, అందరికీ కూడా, మా టీం అందరికీ, టెక్నీషియన్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. సో ప్లీజ్ డూ వాచ్ ఫిఫ్త్ ఎపిసోడ్ అనే కాదు, ఆహాలో మా హోమ్ టౌన్ రిలీజ్ అవుతుంది. సో మీరు అందరూ చూసి మీ రివ్యూస్ని మీ సోషల్ మీడియా హ్యాండిల్స్లో కానివ్వండి, లేకపోతే వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారా అందరికీ స్ప్రెడ్ చేస్తే ఈ యంగ్ టీమ్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో మీరు అందరూ అది తప్పకుండా చేస్తారని కోరుకుంటున్నాను. ఆహాకి కూడా థ్యాంక్ యూ సో మచ్, మాకు ఇంత మంచి స్కోప్ ఉన్న ప్రాజెక్ట్లో మమ్మల్ని తీసుకున్నందుకు. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హాయ్ అందరికీ, ఇక్కడ వచ్చిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీడియా వాళ్ళకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో స్టార్టింగ్ నేను హోమ్ టౌన్ గురించి ఏం చెప్పాలన్నా ఫస్ట్ నేను నవీన్ సార్ గురించి స్టార్ట్ చేస్తేనే
ఇంకా నేను చెప్పగలుగుతాను తర్వాత. సార్, నేను ఇక్కడ ఈ హోమ్ టౌన్ ప్రాజెక్ట్లో నేను వర్క్ చేస్తున్నాను, ఇక్కడ ఉన్నాను సమీరాగా అంటే దట్స్ డెఫినెట్లీ నవీన్ సార్ వల్లనే. జనరల్గా ఎక్కడికి వెళ్ళినా చెప్తుంటారు, నైస్ అమ్మ, బాగా చేసావు, మళ్ళీ వర్క్ చేద్దామని అని అంటారు. సో 90sలో నేను చేసినప్పుడు కూడా సార్ సెట్లోకి వచ్చారు, మానిటర్ దగ్గర కూర్చొని చూస్తున్నారు. తర్వాత ఆదిత్య సార్ మాట్లాడారు, నవీన్ సార్ కూడా అట్లనే మాట్లాడుండే, అరే బాగా చేస్తున్నావు అని చెప్పి. తర్వాత ఒక మాట అన్నారు, మనం ఖచ్చితంగా నెక్స్ట్ ప్రాజెక్ట్లో కలిసి వర్క్ చేద్దామని. నేనేంటంటే అరే అందరూ చెప్పే మాటే కదా, సర్లే లక్ ఉంటే చేద్దాం అని ఒక దీంట్లో ఉండే. తర్వాత ఇలా హోమ్ టౌన్ గురించి కాల్ రావడం, వెళ్ళడం, ఇమీడియట్గా కట్ చేస్తే లుక్ టెస్ట్లో సార్ ఒక మాట అన్నారు, శ్రావ్య ఈ ప్రాజెక్ట్లో నేను ఇన్సిస్ట్ చేశాను నీ కోసం అని చెప్పారు. ఆ ఒక్క మాట ఐ వాజ్ రియలీ హ్యాపీ. ఎందుకంటే ఒక ప్రొడ్యూసర్ సార్, ఇంత ఆయన మంచి ప్రొడ్యూసర్ ఉండే ఆయన ఇంత ఫోకస్ చేసి ఇంత సపోర్ట్ చేయడం కూడా నాకు చాలా హ్యాపీ అనిపించింది. సార్, నవీన్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ నెక్స్ట్ MNOP ప్రొడక్షన్స్, థ్యాంక్ యూ సార్. రాజశేఖర్ సార్, వినోద్ సార్, థ్యాంక్ యూ సో మచ్. షర్విన్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్. అండ్ శ్రీకాంత్ సార్, మా డైరెక్టర్. ఈ క్యారెక్టర్ నేను ఎట్లా చేస్తానో, ముస్లిం క్యారెక్టర్ కదా అని అనుకొని ఉండే ఫస్ట్ టైం, ఎట్లుంటుంది ఎక్స్పీరియన్స్ అని అనుకున్నా. కానీ మీరు సెట్లో మాకు ఆ ఫ్రీడమ్ ఇవ్వడం వల్ల లిటరలీ చాలా హెల్ప్ అయింది సార్ అది మాకు. ఎందుకంటే ఎట్లా చేయాలి అనేది నాకు కూడా ఐడియా లేదు. ఎందుకంటే ముస్లిం క్యారెక్టర్ ఇస్ లైక్ ఫస్ట్ టైం నేను ఆ క్యారెక్టర్లో చేయడం, అది చాలా నాకు కొంచెం అనిపించింది, అరే చేయగలుగుతామా లేదా అనేసి. బట్ థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు కూడా సపోర్ట్ చేసి సెట్లో అరే ఉన్నది ఉన్నట్టు కాకుండా డింపుల్ ఇలా చేద్దాం, డింపుల్ అలా చేద్దాం, అది చేయండి, ఆ సపోర్ట్ మీరు ఇవ్వడం వల్ల థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు నేను ఇంత బాగా వచ్చిందని అనుకుంటున్నాను. అండ్ రాజీవ్ సార్, మీతో నాకు సీన్స్ లేవు, కానీ అయినా కూడా మీరు నన్ను ఇంత సపోర్ట్ చేశారు. అది ఎక్కడి నుంచి అంటే సెట్లో మీరు ఆ రోజు నన్ను లుక్ టెస్ట్లో నుంచి ఇప్పటి వరకు లాస్ట్ ఇంటర్వ్యూ అన్నిటి దగ్గర సపోర్ట్ చేసి శ్రావ్య అని చెప్పేసి నేను లిటరలీ అనుకోలేదు సార్. నేను భయం ఉండే నాకు, అరే రాజీవ్ సార్ మాట్లాడతారా లేదా, ఎందుకు కామ్గా ఉందాంలే అన్నట్టు ఉండే. బట్ థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు సపోర్ట్ చేయడం, ఇంత ఫన్గా ఉంటారని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. థ్యాంక్ యూ సో మచ్. ఝాన్సీ మ్యామ్ కూడా థ్యాంక్ యూ సో మచ్. మీతో నాకు నిజంగానే కనెక్షన్ లేదు, బట్ యూఆర్ సో స్వీట్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సురేష్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ మ్యూజిక్. అంటే ఎప్పుడూ ఎట్లుండేదంటే ఒక లవ్ సాంగ్, ఏదైనా ఒక సాంగ్ విన్నప్పుడు అరే ఇట్లా ఒక సాంగ్ మనకు కూడా పడితే బాగుండేది కదా అని ఉండేది జనరల్గా, అట్లా లైట్గా ఉండేది. ఇందులో నాకు ఒక సాంగ్ ఉంది అనగానే ఎగ్జైట్మెంట్ ఇంకా ఇంట్లో చూడాలి, ఎగిరి గంతేసి ఆ హ్యాపీనెస్ వేరే ఉంటుందిలేండి. శ్రీరామ్ చంద్ర గారు, థ్యాంక్ యూ సో మచ్. ఈ సాంగ్ మీరు ఇంత బ్యూటిఫుల్గా మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ కొంచెం టైం తీసుకుంటే డోంట్ మైండ్, ఏదో ఫ్లోలో వెళ్ళిపోతున్నా, ఆకలిస్తుందా, నేను ఆల్రెడీ ఆకలిస్తున్నా, బట్ పర్లేదు. సో కమింగ్ వీళ్ళ దగ్గరకు వస్తే ఫస్ట్ ప్రజ్వల్ గురించి నేను చెప్తా. ఒక యాక్టర్కి ఉంటుంది ప్యాషన్, జనరల్గా చేస్తారు వర్క్లో ఉంటారు, ఆ ఫోకస్ ఉంటుంది. కానీ ఈ పిచ్చి ఎట్లా ఉండే అంటే నెక్స్ట్ లెవెల్ ఉండే. నాకే ఒక రకంగా పిచ్చి ఇన్ ద సెన్స్ యాక్టింగ్ పిచ్చి, నువ్వు మధ్యలో ఉండి పుల్లలు పెట్టకు. సో ఇంత ఏందిరా నాయన ఈ పిక్చర్ నేను ఒక రకంగా అనుకుని ఉండే, ఏంది ప్యాషన్, ఏంది ఇది చెయ్యాలి, డింపుల్ అట్లా చేద్దాం, డింపుల్ ఇట్లా చేద్దామా. ఇంప్రొవైజేషన్ వేరే లెవెల్ ఉండే సెట్లో. స్క్రిప్ట్ ఉంటుంది స్క్రిప్ట్, కానీ మేము సెట్లో చేసిన ఇంప్రొవైజేషన్స్ చాలా ఎక్కువ. మేము కలిసి చేయడం, ఆ సపోర్ట్, కొన్ని వర్డ్స్ ఉంటాయి ఏవో ముస్లిం వాళ్ళు వాడే, అది మనకి పెద్ద తెలీదు. అండ్ థ్యాంక్ యూ సో మచ్, నువ్వు కూడా సపోర్ట్ చేసినందుకు. అండ్ ఐ థింక్ ఐమ్ వెరీ హ్యాపీ నీతో వర్క్ చేయడం. అండ్ హోప్ఫుల్లీ నెక్స్ట్ కూడా మీ అందరితో వర్క్ చేస్తానని అనుకుంటున్నా సార్, మీతో కూడా. అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ నెక్స్ట్ సాయిరాయిన, ఈ ఫస్ట్ నేను లుక్ టెస్ట్ రోజు వచ్చినప్పుడు మా ఫాదర్ అని ఉండే, అరే పిల్లోడు 90sలో వేసిండు కదా వివక్ష క్యాండిడేట్ అని చెప్పేసి. నేను అనుకోలే, చూద్దాంలే డాడీ లోపలికి వెళ్ళాక అని. బట్ నేను అనుకున్నా అరే అవును కదా అని. అసలు ఏమన్నా ఫన్ నేను అసలు అనుకోలే వీళ్ళు ఇట్లా మింగిల్ అవుతారని. ఎందుకంటే వీళ్ళందరికంటే నేను కొంచెం చాలా చిన్నదాన్ని, అవన్నీ ఇప్పుడు వద్దులేండి.
బట్ థ్యాంక్ యూ. నువ్వు కూడా సెట్లో చాలా 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 ఫన్ ఉండే. నువ్వు ఉన్నా అంటే ఆ రోజు మాకు ఇట్లా స్టమక్ పెయిన్, ఇట్లా జా పెయిన్ వస్తుండే నవ్వలేక. ఇప్పటికి ఇదిగో ఇట్లా నువ్వు నవ్వితేనే మాకు ఒక ఎంటర్టైన్మెంట్ వస్తుంది సాయిరా. సీరియస్గా థ్యాంక్ యూ సో మచ్. అండ్ అనిరుద్ మీరు సార్ పెద్దోళ్ళు నాకంటే ఏజ్లోనే పెద్దోళ్ళే, కానీ నిజంగానే కూడా పెద్దోళ్ళే కదా. సో థ్యాంక్ యూ. నువ్వు కూడా సపోర్ట్ చేసిండే డింపుల్ అని చెప్పేసి. కొంచెం వెళ్ళగానే ఫస్ట్ హాయ్ చెప్పిన మనిషి నాకు లుక్ టెస్ట్ రోజు నేను అనుకునుండి ఎవరు నాకెందుకు హాయ్ చెప్తున్నాడు అని అనుకున్న. తర్వాత కట్ చేస్తే తెలిసింది వీళ్ళ ముగ్గురు బ్యాచ్ ఉందని. సో అట్లా డింపుల్ అని నువ్వు కూడా సపోర్ట్ ఇచ్చిండే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. సో స్వీట్ ఆఫ్ యూ. అండ్ అని అమ్మ సార్ పెద్దోళ్ళు నెక్స్ట్ ఏమన్నా మీరే చూసుకోవాలి అని. ఈ మేడం గురించి నేను చెప్పే అంత ఏమో నాకు ఉందా లేదా కూడా నాకు తెలియదు. యానీ మ్యామ్. సో థ్యాంక్ యూ సో మచ్.